హై వ్యూవర్స్, ఈరోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి అసలు ఆ న్యూస్ చూడగా నాకు అనిపించింది, ఈ రేంజ్లో ఈ మధ్యకాలంలో అసలు ఎవరు కూడా ఇరుక్కున్నారా లేదన్నప్పుడు బుక్ అయ్యారా లేదంటే పదన్న వాడారా నాకు తెలియటం లేదు. పోలీసులు క్యూ కడుతున్నారు. ఎక్కడ పీటీ వారెంట్లు తీసుకొని ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని చెప్పేసి ఒక ఖైదీ ఉన్నాడు అనుకుందాం. మేము విచారించాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకి దగ్గరికి వెళ్ళి జడ్జి దగ్గర నుంచి ఆ పీటీ వారెంట్ తీసుకొని అతను ఎక్కడైతే ఉన్నాడో పోలీస్ స్టేషన్ జైలు ఆడికి వెళ్ళి వాళ్ళ అధికారులకు ఇస్తారు. వాళ్ళు చూసి ఎన్ని రోజులు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అప్పు చెప్తారు. ఇలా ఈరోజు నర్సాపేటకి పట్టుకొచ్చారు పోసానండి, ఎక్కడ రాజంపేట నుంచి. ట్విస్ట్ ఏంటంటే ఆ రాజంపేట సబ్ జైలు దగ్గర అల్లూరి సీతారామరాజు జిల్లా వాళ్ళు అండ్ అనంతపురం జిల్లా వాళ్ళు, పల్నాడు జిల్లా అంటే నర్సాపేట వాళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. ముగ్గురు దగ్గర పీటీ వారెంట్లు ఉన్నాయి. మాకు కావాలంటే మాకు కావాలి. ఎందుకు? అక్షరాల పోసాని కృష్ణమురళి మీద 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల కేసు, పోక్సో యాక్ట్ పెట్టల మేము పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, పార్టీల మధ్య చిచ్చు, రకంగా చెప్పాలంటే సంఘంలో అల్లరి చెలరేగే విధంగా కామెంట్లు, మహిళా సమాజానికి కించపరచే కామెంట్లు, ఘోరాతి బూతులు. సో ఎంత దారుణం అంటే సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ పంపిస్తే అది చూసి చెలరేగాడు. ఆయన చేసినటువంటి కంటెంట్ ఆ వీడియోలని సజ్జల రామకృష్ణ కొడుకు భార్గవరెడ్డి మొత్తం ప్రపంచం అంతా కూడా వైరల్ చేశాడు. అది చూసి జగన్మోహన్ రెడ్డి చాలా ఆనందపడ్డాడు. ఎందుకు? ఆయన అతను అన్నది ఎవరిని? పోసాని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబుని. మధ్యలో ఆడలు కూడా గలీజ్ కోతలు కూర్చాడు. సో దీంతో చాలా చోట్ల ఏమైనా కేసుల మీద కేసులు పెట్టారు. బట్ పట్టించుకోవాలి. ఏది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది? కూటమి గవర్నమెంట్ కదా, ప్రొసీడ్ అన్నారు. ఇప్పుడు పోసానికి సంబంధించి వన్ బై వన్ చూస్తుంటే ఇక ఇప్పట్లో బయటకు వచ్చేలా లేడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. పోసాని కృష్ణమురళి ఆల్మోస్ట్ చెప్పేశాడు, సజ్జల రామకృష్ణ రెడ్డి పంపిన స్క్రిప్టే నేను ఫాలో అయ్యా, అది తప్పే, కానీ చేసేసా. నెక్స్ట్ ఐఎమ్ షూర్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఎనీ టైం అరెస్ట్ అవుతాడు. ఆల్రెడీ ఆయన కొడుకు హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. కేసు ఫైల్ చేయకుండా బెయిల్కి అప్లై చేశారు కాబట్టి కేసు కొట్టేస్తారు. కేసు ఫైల్ అయిన తర్వాత బెయిల్కి వెళ్ళే టైం అన్నది ఉందా లేదన్నప్పుడు ముందు అరెస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత ఎవరి కోసం ఇదంతా ఏంటంటే అందరూ అడితిరిగి జగన్ కోసం అనే రోజు వచ్చింది. ఆ రోజు జగన్ తీసుకొని లోపలేస్తారు. ఎందుకంటే జగన్ చెప్తేనే మేము చేసాము అని సజ్జలు చెప్పినా, సజ్జల పైన ఉన్నది జగన్ అని చెప్పేసి మాకు చెప్పారు, ప్రూఫ్ కూడా చూపెట్టారని వీళ్ళు చెప్పినా కథం. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, వైసీపీ లెక్క దాష్టికాలకి, దరిద్రానికి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ నాకు తెలిసి పోసాని కృష్ణమురళి రూపంలో పడబోతోంది. ఎందుకంటే అన్ని ఓపెన్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మెంటల్ కృష్ణ కాబట్టి.